డిసెంబర్ 19న దుబాయ్లో జరగనున్న వేలం కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ పూర్తి సన్నద్ధమైంది. ఈ వేలంలో ఢిల్లీ 9 మంది ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉండగా జట్టు వద్ద పర్స్ 28.95 కోట్లు ఉంది. అంటే ఒక్కో స్లాట్కు 3.20 కోట్లు ఉంటుంది. ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ కొంత మంచి బ్యాట్స్మెన్లను ఎంపిక చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. వాస్తవానికి ఈ వేలానికి ముందు ఢిల్లీ జట్టు మొత్తం 11 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. వారు ఎక్కువ మంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు అతని బ్యాటింగ్లో పరిమిత ఎంపికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఢిల్లీ జట్టులో డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ తప్ప పెద్దగా బ్యాట్స్మెన్ ఎవరూ కనిపించడం లేదు. గత సీజన్లో ప్రభావవంతంగా ఉన్న లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా ఉన్నారు. రిషబ్ పంత్ తిరిగి రావడంపై సస్పెన్స్ ఉంది. పృథ్వీ షా నిరంతరం ఫ్లాప్ అవుతున్నాడు. ఇటువంటి పరిస్థితిలో రాబోయే వేలంలో ఢిల్లీ ఖచ్చితంగా 3 నుంచి 4 మంచి బ్యాట్స్మెన్లను తన జట్టులో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. శామ్ బిల్డింగ్స్, డైరీ మిచెల్, బ్రేస్వెల్, షారుఖ్ ఖాన్, జాష్ ఇంగ్లాస్, హ్యారీ బ్రూక్ వీరిలో ఎవరో ఒకరిని 3 నుంచి 4 వరకు తీసుకోవాలని ఢిల్లీ భావిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, డీసీ తరపున ఏ ప్లేయర్స్ మీకు కరెక్ట్ అనిపిస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఢిల్లీకి బౌలింగ్ విభాగంలో మంచి బ్యాలెన్స్ ఉంది. ఫాస్ట్ బౌలర్లలో హెన్రిక్ నార్జియా, ముఖేష్ కుమార్, లుంగి ఎంగిడి, మిచెల్ మార్ష్, ఖలీల్ అహ్మద్ ఉన్నారు. స్పిన్ విభాగంలో ఈ జట్టులో అక్షర్ పటేల్, కుల్దీప్ల గొప్ప జోడీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ బౌలింగ్ విభాగంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ఈ వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ ఒకరో లేదా 2 స్టార్ ఫాస్ట్ బౌలర్లపై దృష్టి పెట్టవచ్చు.